నమస్తే. ప్రస్తుతం మనం దేవరకద్ర నియోజకవర్గం స్థానికంగా జానంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఏదైతే జానంపేటలో జలంధర్కి సంబంధించిన భూమిలో కొంతమంది పట్టాభూకులు కావచ్చు, అన్ని పూర్తి హక్కులు అయితే భూమికి సంబంధించిన నా దగ్గర ఉన్నాయి. అయినా సరే కొంతమంది వ్యక్తులు అక్రమంగా దాన్ని దున్ని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము చుట్టూ బౌండరీస్ విషయంలో పోల్స్ బాతుకుంటే కూడా వాటిని విరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 8 నుంచి 9 పోల్స్ అయితే విరగొట్టారని చెప్పేసి వారి మాటల్లో ఆవేదన అయితే వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్తే కూడా ఎక్కడ న్యాయం అయితే జరగట్లేదని వారైతే వేడుకుంటూ ఉన్నారు. ప్రతిసారి పంట సమయానికి వచ్చేటికల్లా ఇదే సమస్య. మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా ఆ వ్యక్తులు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అంటూ ఉన్నారు. మరి ఎవరు ఇబ్బంది పెడతా ఉన్నారు, దౌర్జన్యం చేస్తున్న వ్యక్తులు ఎవరు, వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఏంది సమస్య ఏంటి? మా భూమి విషయం ఇది. మాది జానంపేట గ్రామం, మండల్ మూసాపేట, జిల్లా మహబూబ్ నగర్. మా పక్క పొలం, మేము పొలం కొని 9 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పంట కోసుకున్నాడు, మళ్ళా కొల్చామంటాడు, మళ్ళీ పంట కోసుకున్నాడు, మళ్ళీ కొల్చామంటాడు, పంట కోసుకునేబడి మళ్ళీ కొల్చాలంటాడు. అన్నాక మళ్ళీ మేము స్టేషన్కి పోతాం. స్టేషన్కి పోతే ఇంకా మీరు దున్నుకొని పోరు అని వాళ్ళు చెప్తారు. ఎప్పుడు ఇంకొకటి ఊళ్ళో మందిని మాకు చేనుకాడికి నాటనియడు, అంచులు తీస్తే అంచులను తీయనియడు, ఊళ్ళో ట్రాక్టర్లు రానియడు. మొన్న యాసంగిన కూడా ఊళ్ళో ట్రాక్టర్లు రానియకపోతే చక్రాపురంకి వెళ్ళి మేము కౌలుకి ఇచ్చినాం భూమి రామ్కుమార్ అనేట ఆయన చక్రాపురంకి వెళ్ళి ట్రాక్టర్ తెచ్చి దున్నిచ్చి మందిని కూడా ఆ ఊరు నుంచే తెచ్చిండు. అంటే ఈడ అంత బెదిరింపు ఉంది. ఈయన ఎవరో కాదు, మా పక్క పొలం ఆయన జీవరాజు చాలా సతాయిస్తున్నాడు మమ్మల్ని. ఇంకోటి ఆయనకు జాబ్ కూడా ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తాడట. కానీ ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో చేయకుండా ఎప్పుడు పొదర్స్థానం ఈయనే ఉంటాడు. ఆయన మీద కూడా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక చర్య తీసుకోవాలని నేను చెప్తున్నా. ఎందుకొరకు చెప్తున్నా అంటే ఎప్పుడు ఈయనే ఉంటాడు, మమ్మల్ని సతాయిస్తున్నాడు. హెల్త్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఎందుకు ఆయనకు అంత ఇది? వాళ్ళు కూడా ఎక్కడో వేసి పని చేసేది కరెక్ట్ చూస్తే ఆయన ఇలా కూడా ఉన్నాడు కదా, మనం సతాయించాడు కదా. మేము తీసుకున్న కాడ నుంచి ఒకటేలాగా చేస్తున్నాడు. మళ్ళీ మొన్న పోల్ సిరగొట్టినావు కదా అని అంటే అంతకుముందే నాతో చెప్పిండు. మేము పోల్ వాతినాక కూడా పోల్ వాతినావు కదా మామ, నువ్వు నీ పోల్ ఎన్ని దినాలు ఉంటావో నేను చూస్తా అని కూడా అన్నాడు. నా దగ్గరనే అన్నాడు, ఇదే బంగ్లాగడ్డ దగ్గర అన్నాడు. పాతినాక నాకు బంగ్లాగడ్డ కలిసిండు. కలిస్తే ఏం ఆపినాక ఏం మావ నువ్వు పొల్లు వాతినవు ఎట్లా అని అంటే, అరే నీవు ఆడనే ఉంటివి కదా, పక్కనే చూస్తేవి, నీవు మీ తమ్ముడు ఉంటివి అని చూస్తే మళ్ళీ ఇప్పుడు ఇట్లా అడుగుతుంటే సరే చూద్దాం, నీ పొల్లు ఎన్ని దినాలు ఉంటావో నేను చూసుకుందామని చెప్పి అన్నాడు. కరెక్ట్ ఆయననే ఇరుగొట్టిండు అని కూడా నేను పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఆయన పేరు వినే ఇచ్చిన. ఆయన ఇంతవరకు స్పందన ఎవరు తీసుకోలేదు. ఎప్పుడు 1 తారీఖు మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? నేను 18 తారీఖు ఎప్పుడో అవతలనే వలగొట్టిండు ఆయన, 28 అవతలనే వలగొట్టిండు. నేను 1 నాడు నేను కంప్లైంట్ ఇచ్చిన స్టేషన్లో, ఇంతవరకు స్పందన లేదు. మళ్ళీ మొన్న అక్రమంగా అదే అదును చూసుకొని మొన్న ఎన్ని తారీఖు, మొన్న 14 తారీఖు నాడు మళ్ళీ దున్నిండు నా పొలం. దున్నితే కూడా నేను పోయి మళ్ళీ స్టేషన్లో ఫిర్యాదు చేసిన, ఇంతవరకు మళ్ళీ లేదు, ఏది లేదు. ఏమంటున్నారు? ఇంకా సారు ఉండి నేను పిలిపిస్తా అంటాడు కానీ ఆయననైతే పిలిపాడు. ఇంతవరకు మాకు ఫోన్ లేదు, స్టేషన్కి వెళ్ళి ఏదీ లేదు. ఇప్పుడు భూమి సంబంధించిన పట్టా పాస్బుక్ మీ పైన ఉందా? మొత్తం మా పైనే ఉన్నాయి. పాస్బుక్ ఉంది, రైతు బంధు పడుతుంది, అన్నీ ఉన్నాయి. ఎన్ని ఏళ్ళ మీరు ఈ భూమి కొని? నేను 9 ఏళ్ళు అవుతుంది కొని. ఈయన ఇష్యూ చేయబట్టి ఎన్ని ఏళ్ళు అవుతున్నాయి? తీసుకున్న కానీ ఇదే ఉంది, పంటకి ఇదే ఉంది. అంటే మీరు ఉన్నప్పటి నుంచి ఇష్యూ చేస్తుండ, లేక ఇంతకుముందు వాళ్ళు ఉన్నప్పటి నుంచి? వాళ్ళు గొల్లోళ్ళకు కూడా ఇట్లా చేస్తే గొల్లోళ్ళు కూడా ఇదే రామ్కుమార్ వాళ్ళదే భూమి, అది కూడా రామ్కుమార్ వాళ్ళే అమ్ముకున్నారు. వాళ్ళు ఇంకా ఏదో వాళ్ళ అన్నదమ్ముల ఇదయ్యి వాళ్ళు అమ్ముకుంటే నేను కొనుక్కున్నా అంతే. మరి ఇష్యూలు ఉన్న భూమి మీరు ఎందుకు ఉన్నారు? ఇష్యూలో ఏం లేదు, అది ఆయన మేము వచ్చినందుకు మా అంచుకు వచ్చిండని, అదే ఇష్యూ ఏం లేదు. ఇప్పుడు రామ్కుమార్ అనే వ్యక్తి ఉన్నప్పుడు ఇదే గొడవ చేస్తుండే ఆయన? ఏం చేయలే, అప్పుడు నేను కొన్నాకనే చేస్తున్నాడు. అంటే నేను ఒక్కనే ఉండా, ఇంకా రామ్కుమార్ అంటే ఒక 7 మంది అన్నదమ్ములు ఉన్నారు, పెయ్యంతా వగిలేస్తారని చెప్పి వాళ్ళకి బెదిరుకున్నాడు. అంతే, నేను ఒక్కనే ఉండా. మీరు ఉన్న 7-8 ఏళ్ళ నుంచి ఇదే పంటకు పోవాలి, పంటకు స్టేషన్ కాడుకోవాలి, మేము దున్నుకోవాలి, పంటకు స్టేషన్ కాడుకోవాలి, దున్నుకోవాలి. కాగితాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా దగ్గర. మరి మీ దగ్గర భూమి పాసు ఇప్పుడు పట్టా అన్నీ ఉన్న తర్వాత ఆయన ఎందుకు చేస్తున్నాడు అనుకోవచ్చు? అది ఆయనకే తెలియాలి. పెద్ద మనుషులు ఇప్పుడు మా ఊరు సర్పంచ్ ఉండడు, ఎంపీటీసీ వాళ్ళు కూడా 4-5 సార్లు వచ్చి వాళ్ళు రిస్క్ చేసుకొని కూడా వచ్చి మాకు న్యాయం చేసినాక కూడా వాళ్ళ పేరు మాత్రం నిలబెట్టరు. సర్వే చేసినాం, 4 సార్లు సర్వే చేసినాం. పెద్ద మనుషులు ఇంతటనే ఉండుండ్రి అని అంటాడు. కానీ ఎంతసేపు వాళ్ళు కూడా ఎంతసేపు ఉంటారు?
చెప్పిండ్రు ఆ చెప్పిన దాన్ని పట్టుకొని నేను కానీ ఉండాలి ఆయన కానీ ఉండాలి వాళ్ళ మాట కూడా తీసేస్తాడు ఎవరి మాట పట్టుకోడు ఇంకోటి మొన్న ఏమంటాడు నువ్వు స్టేషన్కి పోతావో ఏం చేస్తావో నేను చూసుకుంటా పో అని అంటున్నాను కట్టె తీసుకొని వచ్చిండు మొన్న నేను కొట్టనికి నేను ట్రాక్టర్ కాడుకోతే ట్రాక్టర్ నెంబర్ కూడా ఉంది నాతోటి దున్నేటప్పుడు ఆ కుమర్యాద ఆయన కట్టె గుంజుకొని పారేసిండు సో ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు మాకు న్యాయం కావాలి ఎవరేమన్నా చేసి మాకు న్యాయం కావాలి మేము ఏగాలంటే ఏగలేము అతని దగ్గర ఏం చేస్తారు సరే మాకే వద్దు ఇడిచిపెట్టి పొమ్మనంటే మేమన్నా పోతాం మాకు అంత బాధ ఉంది ఏం పేరు ఆయన పేరు ఏమంటారు జీవరాజు జీవరాజు సన్ ఆఫ్ చెన్నకేశవులు ఏం పని చేస్తాడు ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండడు మరి హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తాడా చేయడా అది మాకు తెలియదు ఇంకా సో ఇది ఏదైతే సో జలంధర్ గారి మాటల్లో ఏదైతే భూమికి సంబంధించిన పట్టా పాస్బుక్ కావచ్చు మిగతావన్నీ నా దగ్గర ఉన్నాయి మేము కొన్నప్పటి నుంచి ఏదైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే తంతు చేస్తూ ఉన్నాడు గ్రామంలో పెద్ద మనుషులతో మాట్లాడినప్పుడు కూడా అప్పటి పూర్తి నడుస్తూ ఉంది కానీ దాని తర్వాత ఇష్యూ అయిపోయిన తర్వాత కూడా ఆయన యథావిధిగా ఇబ్బంది పెడతా ఉన్నాడు మన టాటర్ నడిచేటప్పుడు కూడా ఏదైతే కట్టె తీసుకొని కొట్టడానికి కూడా వచ్చాడని చెప్పేసి ఆయన మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎస్ఐ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పిలిపిస్తా ఉన్నాడు కానీ ఇంతవరకు ఆయన పైన ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదని చెప్పేసి ఆయన యొక్క మనోవేదన అయితే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అధికారులు కూడా వెంబడే ఈయనకు సంబంధించిన భూమి మరి ఆయన ఎందుకు వస్తూ ఉన్నాడు ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఇలా అన్ని విధాలుగా చూసి నిజమైన వ్యక్తులకు న్యాయం జరిగేటట్లు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం